ఈరోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డేలో పొద్దున్నే లేవగానే కాసేపు మిర్రర్ దగ్గర అలా సోకులు పడేసి ఫ్రెష్ అప్ అయిపోయి నా స్కిన్ కేర్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ దెన్ ఐ హ్యాడ్ మై హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్ అండ్ దెన్ సోక్డ్ నట్స్ అండ్ సీడ్స్ తినేసాను. ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారా? ఒక చిన్న సాడ్ సాంగ్కి వైబ్ అవుతున్నాను అనమాట గాల్లో చూసుకుంటూ. బ్రేక్ఫాస్ట్లో డబుల్ ఎగ్ దోశ వేసేసుకున్నాను. ఒక్క దోశే కదా అని చెప్పేసి పల్లి చట్నీ చేసుకోలేదన్నమాట. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ ముందు తాగాల్సిన చియా సీడ్స్ని తిన్న తర్వాత తాగాను. ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు తప్పులు జరగడం అన్నది మానవ సహజం. ఈ లోపు వెంటనే పవర్ ఫసక్ అనమాట. పవర్ పోయింది కదా అని చెప్పి బోరు కొట్టి అటు ఇటు తిరుగుతా అంటేనే లంచ్ టైం అయిపోయింది. లంచ్లోకి ఏం చేసుకుందామని ఆలోచించుకుంటూ బెండి ఫ్రై అండ్ మష్రూమ్ ఆమ్లెట్ అయితే అందులో 2 మీల్స్ తిన్నావు, ఇంకా నాకు ఒక్క మీల్ కూడా పెట్టలేదని చెప్పి మా షీరో గారు నా వైపు చాలా సీరియస్గా చూస్తున్నాడు. ఆఖరికి నువ్వు కూడా నా మీద కోప్పడతావా, మిగిలిందే నువ్వు ఒక్కడివి, నువ్వు కూడా కోప్పడితే నేను ఎడికి పోవాలరా అని చెప్పేసి బాధపడుకుంటూ సిగ్గు లేకుండా మీల్ మొత్తం మెక్కినాను అనమాట. ఫుల్గా రెయిన్ ఉండడం వల్ల ఈరోజు జిమ్కి వెళ్ళే ఛాన్స్ లేకుండా పోయింది. సో ఇంట్లో అట్లీస్ట్ బేసిక్ వర్కౌట్స్ చేసుకుందామని చెప్పేసి ఏదో చేసిన అట్ట కానీ నా వేస్ట్లో 2 ఇంచెస్ లాస్ అయ్యేసరికి నా హ్యాపీనెస్కి హద్దు పద్దు లేకుండా పోయింది. ఆ హ్యాపీనెస్లో నైట్ మీల్ తినొద్దు అనుకున్నాను కానీ అర్ధరాత్రి లేచిన తర్వాత ఆకలేసింది, ఏదో ఒకటి వండుకుని అట్టు తినేసిన.